హాయ్ హలో అండి నమస్తే. ఈరోజైతే మా పాప ఆలు పరోటా చేయమందండి. అయితే నాకు తెలీదు ఎలా చేస్తారు ఏంటనేది, యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. అయితే వచ్చి బంగాళదుంపలు ఉడకబెట్టిన ఉంటే చపాతీ ముద్ద కలుపుకుంటే చాలా సింపుల్ అండి. బంగాళదుంపలు ఉడకబెట్టిన దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ పసుపు కొంచెం, ఉప్పు కొంచెం వేసాను. తర్వాత కొంచెం వామ్ వేసానండి, టేస్ట్ బాగుంటుందని చెప్పి. ఇంట్లో చేసుకున్న మసాలా ఒకటి వేసానండి, గరం మసాలా అంటారు. తర్వాత వచ్చి ధనియా పొడి కొంచెం వేసుకున్నాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత అది స్టఫింగ్ బాగుంటుంది కదని చెప్పేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేశానండి, కలిపేసి ముద్ద మొత్తం. అది పక్కన పెట్టేశాక ఇంకా చపాతీ ముద్ద కలిపేసి ముందే పెట్టేసుకున్నాను. అది బాగా ఎంతసేపు కలిపితే అంత బాగా పొంగుతుంది, బాగా వస్తుంది అనేసి చాలాసేపు కలిపేసి చపాతీలు చేసుకుందాం అని చెప్పేసి, ఇంకా ఆలు పరోటా కొంచెం దలసరిగా పెద్దగా ఉండాలి కదా అని చెప్పేసి పెద్ద పెద్ద రౌండ్లా చుట్టుకొని పెట్టుకున్నానండి. నాకు ఒక 600 గ్రామ్స్ అండి అవి ఆలు పరోటా ముద్ద, అది పిండి అనేది. అయితే వాటికి నాకు ఒక 12 వచ్చాయన్నమాట. అయితే నాకు ఇది ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ నాకు స్టఫింగ్ చేయడం రాలేదండి. ఎలాగ ఏంటనేది చాలాసేపు ట్రై చేశాను కానీ రాలేదు. అయితే లాస్ట్కి ఎలాగలైతే కుదిరింది. అలాగనేసి ఎక్కువసార్లు ట్రై చేశాను. ట్రై చేస్తే లాస్ట్కి ఎలాగైతే సాధించాను. చూసారు కదా, స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే అవన్నీ కూడా అలాగేనండి, ట్రై చేసి అలాగా ఓకే కుదిరింది టైంకి అన్నీ పక్క పెట్టుకున్నాను. అంటే ఒక్కొక్కటి చేసి ఫ్రై చేసేటప్పుడు మరి ఏమైనా మాడిపోవచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు అని చెప్పేసి నేను ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా మా పాప కూడా కొంచెం అలరపడుతుంది, తను కూడా ఉండట్లేదు. మళ్ళీ ఒక్కొక్కటి చేసుకుంటూ చేస్తే అవ్వదు కదా అని చెప్పేసి నేనైతే అన్నీ ఒకసారి చేసి పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత ఇంకా 1 బై 1 అలాగా పాముకొని కాల్చుకున్నాను అనమాట. అది చేసేటప్పుడు కూడా మా పాప నాతోనే ఉండింది, మా చిన్న పాప. మా పెద్ద పాప అయితే టీవీ చూసుకుంటుంది. అవన్నీ అయినాక ఎలా ఉంది ఏంటి అన్నది నాకైతే కొంచెం టెన్షన్ వచ్చిందండి. ఫస్ట్ టైం కదా చేశాను, టేస్ట్ బాగా వస్తుందా రాదా అనుకున్నాను. అయితే కాల్చేటప్పుడు నేను ఆయిల్ తక్కువ పడుతుందేమో అనుకున్నానండి. చాలా ఆయిల్ అయితే ఎక్కువే పట్టింది. చూసారు కదండి, ఇప్పుడు మీరు చూస్తున్నారా, నేను లాస్ట్కి అయితే ఫైనల్గా ఇదిగోండి స్టఫింగ్ చేయడం ఇలా నేర్చుకున్నాను అనమాట. ఎక్కువ గొయ్యిలా చేస్తే దాంట్లో స్టఫింగ్ బాగా ఇమిడిపోయి నీట్గా మనకి ఆలు పరోటా అనేది రెడీ అవుతుంది. ఇది లాస్ట్కి నేను నేర్చుకున్నాను. అయితే ఇలా చేసిన తర్వాత మిగతా అన్నీ కూడా ఇలాగే చేసి పెట్టుకున్నాను నేను. ఇవి కొంచెం అంటే ఇబ్బంది ఏంటంటే, ఈ స్టఫింగ్ దగ్గర కొంచెం ఇబ్బంది అనిపిస్తుందండి. ఎందుకంటే అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ చపాతీ పామేటప్పుడు. నాకు అక్కడ కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇంకా అయితే మొత్తం కూడా టేస్ట్ పరంగా అంటే మామూలుగా చపాతీ తింటే ఇలా తింటే చాలా బాగుంటుంది. మామూలు చపాతీ అయితే ఎక్కువ తినలేరు కదా, ఇలాగైతే ఒక 2 తిన్నా సరే బాగుంటుందండి, కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నేను కారం వేయలేదండి, పిల్లలకు కదా కారం ఎందుకు, పచ్చిమిరకాయలు చాలా చిన్నగా తరిగేసాను. ఆయిల్ అయితే ఎక్కువ పడిందండి నాకైతే, ఎంత తక్కువలో అయితే అవ్వలేదు. నేను ముద్దలో ఆయిల్ ఏం వేయలేదు. చూసారు కదా, 2 వైపులా చక్కగా కాల్చుకున్నాను. కాల్చుకున్న తర్వాత అవుతుంది, ప్రాసెస్ అవుతున్నప్పటికీ మా పాప పక్క నుంచి వచ్చి ఒక్కొక్కటి తీసుకొని తినేస్తుంది అనమాట. తను అనింది చాలా బాగుందమ్మా అనేసి. అయితే నేనైతే సాటిస్ఫాక్షన్ అయ్యాను, ఇంత చేసిన దానికి నీకు నచ్చింది కదా అనుకున్నాను. తర్వాత వచ్చి మా వారు వచ్చారు, ఆయనకి లైవ్లో మీకు చూపిస్తాను ఏమన్నారు ఏంటండి. మా మేనగోడలు కూడా వచ్చారు అప్పుడే, వాళ్ళు కూడా ఒక్కొక్కటి ఇచ్చాను, వాళ్ళు కూడా టేస్ట్ చేశారు. అయితే జెన్యూన్గా చెప్పాలంటే నాకు ఇది ఏమన్నా అంటే బాగోదు ఏంటి, బంగాళదుంప ముద్ద పెట్టేస్తే అదేం బాగుంటుందా ఏంటి అనేసుకున్నాను. కానీ చాలా చక్కగా అయితే వచ్చింది. మీరు ట్రై చేయండి ఎవరైనా సరే, సింపుల్ మెథడ్ అనమాట. మనం హడావిడి పడిపోక్కర్లేదు. చూసారు కదా, 2 వైపులా చక్కగా కాల్చుకున్నాను. కానీ ఆయిల్ మాత్రం నాకు ఎక్కువ పడిందండి. మరి దానికి ఏమైనా టిప్స్ ఏమైనా ఉంటాయేమో మీరు చెప్పండి ప్లీజ్ కామెంట్ రూపంలో. అలాగేనా, చూడండి 2 పక్కల చక్కగా కాల్చుకున్నాను. అయితే నాకు అదే చపాతీ చేసే పెనం అయితే లేదండి. అంటే ఉంది, నేను నాన్ వెజ్కి వెజ్కి సపరేట్గా ఉంచుకుంటాను. నాకు నాన్ వెజ్ ఉంది, వెజ్ది లేదు. ఆ రోజు మరి వెజ్ తినే రోజు కాబట్టి నేనైతే దాంట్లో చేయలేదు. మామూలుగా నాన్ స్టిక్ వేరే ఉంటుంది కదా కర్రీ, ఫ్రై ప్యాన్ ఉంది కదా, దాంట్లో చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే నాకు ఒకటి
నేనైతే ఏమనుకున్నానంటే కూర సపరేట్గా ఇలా సపరేట్గా చేసుకునే బదులు ఇలాగా చేసుకుంటే తొందరగా అయిపోతుంది. తర్వాత పిల్లలు కూడా ఇష్టంగా ఎక్కువగా తింటారు అనిపించిందండి. మా పాప అయితే తిన్నది చాలా చూసారా మా వారు. లైవ్ చూడండి ఎలాగుందండి. ఎలా ఉంది? సూపర్. నువ్వు చెప్పు. సూపర్. నువ్వు నచ్చిందా? కారం వేస్తే ఇంకా కారం అయిపోతానేమో కదా. ఇంకా పచ్చిమిరపకాయలు వేసాను.